బిగ్ బాస్ హౌస్లో మాత్రం మస్తు డ్రామా నడుస్తుంది. సంజన సీక్రెట్ రూమ్కి వెళ్ళిన తర్వాత అందరి పర్ఫార్మెన్స్ నిజంగా ఇప్పుడు బయటపడ్డాయి. ఒక్కొక్కళ్ళు సంజనతో మంచి అనిపించుకోవాలని తన సీక్రెట్ రూమ్కి వెళ్ళిందని అందరికీ తెలుసు. అది ఎలిమినేషన్ కాదు, సీక్రెట్ రూమ్కి వెళ్ళిందని తెలిసే ఇక్కడ అందరూ దొంగేడు ప్లేయర్స్ ఉన్నారు ఎవరికి వాళ్ళే. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇమాన్యుయల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ నాకు నచ్చుతాడు. బాగా స్ట్రాటజీగా ఆడతాడు, ఏదైనా కానీ ఆలోచిస్తాడు, బాగా ఆలోచిస్తాడు. అండ్ మనీష్ వెళ్ళినప్పుడు కానీ ఎందుకు వెళ్ళుంటాడు ఏంటి అని గెస్ చేసి కరెక్ట్గా రీజన్స్ చెప్తున్నాడు. అండ్ దమ్ము శ్రీజ చెప్పినప్పుడు కూడా నువ్వు ఇట్లా అవుతూ ఉంటావు నెగిటివ్ అని కరెక్ట్గా పాయింట్ బయట మనం ఏమనుకుంటున్నామో ఆ పాయింటే హౌస్లో పెట్టాడు. చాలా వరకు అన్నీ గెస్ చేస్తున్నాడు. తన మైండ్ అంత షార్ప్గా ఉన్నప్పుడు నేను సంజనా గారు వెళ్ళగానే ఇక ఒకటే ఇక బాధపడటం ఏడవటం, ఇంకా సంజనా గారు చూస్తున్నారని తెలుసు. అంత డైరెక్ట్గా బిగ్ బాస్ ప్రమేయం లేకుండా ఎలిమినేషన్ అనేది జరగదు. లోపల కంటెస్టెంట్ అభిప్రాయం తీసుకొని వాళ్ళ ద్వారా ఎలిమినేషన్ అయితే ఎప్పుడు జరగదు. సో మీ సీజన్స్ జరిగినాయి కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఓహో ఇప్పుడు ఎలిమినేట్ కాదు తన సీక్రెట్ రూమ్ పంపించారు. దాని తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డ్రామా అయితే స్టార్ట్ చేశారు. ముఖ్యంగా అయితే ఈమె లేకపోతాక ఏడుస్తూ అమ్మ అమ్మ అంటూ ఇక అదే డ్రామా సరిపోయింది అర్ధరాత్రి అంతా. సో అది వీళ్ళందరికీ తెలిసి కావాలని ఈ డ్రామాలు ఆడుతున్నారు, ఈ నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళలో ఉన్న ఇంకో కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ అందరూ బయటికి తీసుకొచ్చారు. ఏ సంజన వెళ్ళిపోగానే ఏదో ప్రేమ ఉన్నట్టు బయటికి ఇదంతా చేశారు. కానీ వాళ్ళు చెప్పిన ఇంట్లోంచి బయటికి పంపించడానికి రీజన్స్ కొన్ని కరెక్ట్గానే ఉన్నాయి, కానీ కొన్ని తను చేసినవి అయితే తప్పు. నిన్న దివ్య అమ్మాయివి బట్టలన్నీ తీసి దాసేయటం ఇదైతే ఒకటి తప్పు. ఇప్పుడు సంజన ఫ్యాన్స్కి కోపం రావచ్చు వీడియో చూసిన తర్వాత, కానీ మనం తప్పుని తప్పని చెప్పాలి కాబట్టి ఈ విషయం మనం మాట్లాడుకుందాం. తను నిజంగా పెద్ద బ్లండర్ మిస్టేక్, ఆ పర్సనల్ థింగ్స్ తీసి దాపెట్టడం అనేది తనకి ఏ సునకానందమో ఏమో తెలియదు, కానీ అలా చేయదు. నువ్వు కామెడీ చేయాలంటే కామెడీ చేయాలి, అంతేగాని వేళ అవన్నీ తీసి పర్సనల్ థింగ్స్ తీసి ఇది నేను ఫన్ కోసం చేస్తున్నాను అంటే ఇక్కడ గేమ్ నడవదు కదా. సో నిన్న అర్ధరాత్రి అయితే ఇది జరిగింది. వీళ్ళు డ్రామా ఒకళ్ళు అయితే అందరితో బయటపడింది. ముఖ్యంగా అయితే ఇమాన్యుయల్ చేసిన ఓవర్ యాక్షన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. తను స్ట్రాంగ్ కంటెంట్, తను స్ట్రాంగ్గా ఉంటాడు, టాప్ 5లో ఉంటాడు, విన్నర్ మెటీరియల్ అనిపిస్తుంది. కానీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనకు అర్థమైపోతుంది. అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి, తిని బిహేవ్ చేసేది ఏంటి అని మనకి ఇక ఈజీగా అర్థమవుతుంది. తను కావాలని తెలుసు తనకి.